ఫ్లాష్ బ్యాక్. ఒక సర్వే ఏం చెప్తుందంటే అర్హత లేని చాలా మందికి ఆరోగ్య కార్డ్స్ ఉండడం వలన పేదవాడిగా పుట్టడం బహుశా నీ చేతిలో లేదేమో, కానీ పేదవాడిగానే బతుకుతూ పేదవాడిగానే చనిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పది. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. నిజంగా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. 5గురికి సెల్ ఫోన్స్ ఉంటాయి, 2 బైక్స్ కూడా ఉంటాయి. లగ్జరీ విషయంలో దేన్ని వదులుకోరు. మొబైల్ కొనుక్కుంటారు, లేకపోతే మంచి బైక్ మెయింటైన్ చేస్తారు, కానీ ఆ ఫ్యామిలీకి అవసరమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోరు. నిజానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఎంత ధైర్యంగా ఉండొచ్చు అంటే మీ ఫ్యామిలీలో ఎవరికి ఒంట్లో బాగోకపోయినా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు లేకపోతే ఒక 15,000 రూపాయలు అవుతుంది ఒక ఫ్యామిలీ అంతటికి. అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మీ ఫ్యామిలీ అంతటికి అది చాలా అండగా ఉంటుంది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పెట్టుకుని మీరు ఏ హాస్పిటల్ కైనా వెళ్ళండి, ఆ ప్యానెల్ లో కవర్ అయ్యింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఒకవేళ అది క్యాష్లెస్ అయితే కనుక మీరు ₹1 కట్టకుండా మీకు ప్రతి వైద్యం జరిగిపోతుంది. ఒకవేళ క్యాష్లెస్ కాకపోయినా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా సరే మీకు రీఎంబర్స్ చేసుకుంటే మీ డబ్బులు వెనక్కి వస్తుంది. కానీ మీరు ఇంకా కూడా నాకు ఏదో గవర్నమెంట్ హెల్ప్ చేయాలి, లేకపోతే ఇంకొకటి ఏదో హెల్ప్ చేయాలి, మీ దగ్గర డబ్బులున్న పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి వాటి మీద ఆధారపడుతున్నారంటే కనుక మీ ఫ్యామిలీకి మీరు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని అర్థం. దయచేసి ఆలోచించండి, వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. మీ ఫ్యామిలీకి గవర్నమెంటో లేకపోతే మీ ఫ్యామిలీకి ఇంకొకటో అండ కాదు. మీ ఫ్యామిలీకి మీరే దిక్కు, మీ ఫ్యామిలీకి మీరే ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ కూడా మీకు ఇంపార్టెంట్, వేరే వాళ్ళు ఎవరికో కాదు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇలాంటి అనుకోని కష్టాల నుంచి లేకపోతే అనుకోని సడన్ గా వచ్చే ఇబ్బందుల నుంచి చాలా ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ నిజంగా చాలా అవసరం. థ్యాంక్ యూ.